హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లండన్లో క్రిస్మస్ షాపింగ్ చేద్దామని బయలుదేరుతుంటే మధ్యలో నా ఫ్రెండ్ వచ్చి, యశ్వంత్ నేను ఎప్పుడు వెస్ట్ ఫీల్డ్కి వెళ్ళలేదు, నన్ను కూడా ఒకసారి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి చాలాసేపు బ్రతిమలాడింది. సరే బ్రతిమలాడుతుంది కదా అని చెప్పి వెస్ట్ ఫీల్డ్కి తీసుకొని వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇంత పెద్దగా ఉంది, ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అబ్బో చాలా క్వశ్చన్స్ వేసింది. మేమిద్దరం వచ్చింది షాపింగ్కి అయితే ఎక్కడ మంచి డెకరేషన్ కనపడితే అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాము. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు దాదాపు ఒక 2 hours మేమిద్దరం ఫొటోసే దిగడం మొదలుపెట్టాము. ఇంకా ఇదిలా ఉండగా షాపింగ్ కాంప్లెక్స్లో మెల్లమెల్లగా జనాలు అనేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఇది అయినా కూడా మేము ఫొటోసే దిగుతున్నాము. ఆ తర్వాత రష్ అనేది చాలా ఎక్కువ అవుతుంటే ఇంకా లేట్ చేయకుండా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ నేను లేట్ చేశాను. అవసరం ఉన్నా లేకపోయినా ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ఫస్ట్ ట్రైల్ వేయడం మొదలుపెట్టాను. అయినా సరే నాకు నచ్చలేదని చెప్పి ఫస్ట్ వాచ్ తీసుకుందామని చెప్పి వాచ్ షాప్కి వెళ్ళాను. అక్కడ కూడా నేను గంటన్నర చేశాను. లాస్ట్కి నాకు ఇష్టమైన క్రిస్టియన్ లారిస్ బ్రాండ్ తీసుకున్నాను వాచ్. దాని తర్వాత మళ్ళీ షాపింగ్ చేద్దామని వెళ్తే అక్కడ కూడా మళ్ళీ నేను ఈ అవసరం ఉన్నా లేకపోయినా ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ట్రైల్ వేయడం మొదలుపెట్టాను. యశ్వంత్ లేట్ అవుతుందని తను చెప్పేసిన తర్వాత ఇంకా నాకు కూడా లేట్ అవుతుందని చెప్పించి ఒకే ఒక షర్ట్ కొనుక్కున్నాను. తను చాలా అంటే చాలా ఒక్క షర్ట్ కోసం ఇంత రచ్చ చేసింది అన్నట్టుగా చూసింది. ఇలా మేము బయటకు వస్తుంటే ఇక్కడ ఒక గ్రూప్ క్రిస్మస్ క్యారల్ సాంగ్స్ పాడుతుంటే కాసేపు అలా విని ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. నేను ఎప్పుడు 24th డిసెంబర్ రోజు మాత్రమే క్రిస్మస్ షాపింగ్ చేస్తాను. పండగకి మీరు ఎన్ని రోజుల ముందు షాపింగ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.